హైదరాబాద్లో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు గురించి మీరు వినే ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా 42 మంది చనిపోవడానికి అసలైన కారణం ఏమిటి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. జూన్ 30, 2025 తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలోని పశ్చిమైలారం వద్ద ఉన్న సిగాచి ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే బహుళ అంతస్తుల భవనం నేలమట్టం అయిపోయింది. 42 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది వలస కార్మికులు, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వారి కుటుంబాలకి ఇప్పటికీ సమాధానం తెలియని ప్రశ్నలే. ఏం జరుగుతుందో స్పష్టత లేదు. శరీరాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయి. అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ పేలుడు ఎంసీసీ అనే రసాయనం వల్ల జరిగిందట. ఇది ఔషధాల్లో ఉపయోగించే పొడిగా ఉండే పదార్థం. గాలిలో ఎక్కువగా కలిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి పదార్థాలతో డీలింగ్ చేయడంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోతే ఈ స్థాయి ప్రమాదం జరగడం తథ్యం. అంతేకాక ఈ ప్రమాదం మళ్లీ ఒక ప్రశ్నను మన ముందుంచుతుంది. ఇలాంటి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు నిజంగా పాటిస్తున్నామా? ఒక జీవితం విలువను డబ్బుతో కొలవగలమా? మీరేమనుకుంటున్నారు? ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కింద కామెంట్స్ లో తప్పకుండా రాయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.